హాయ్, నేను మీ రాజీవ్ కనకాల. ఈరోజు నేను ఎల్కే హాస్పిటల్లో ఉన్నానండి. మన మల్కాజ్గిరి క్రాస్ రోడ్స్లో. యాక్చువల్గా నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, అక్కడ ఎక్కడి నుంచో ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మా అత్తకి కొంచెం యాక్సిడెంట్ అయిందంటే, సరే ఇక్కడ సర్జరీ ఇంకోటి ఉందంటే ఇటు వచ్చాను. ఫస్ట్ నేను అన్నాను మా అత్తతోటి, అత్త అక్కడెందుకు, మల్కాజ్గిరి దగ్గర ఏముంటుంది, నువ్వు వచ్చేయి, అర్జెంటుగా వచ్చేయి, నేను ఇక్కడ కిమ్స్ కానీ లేదంటే ఏజీ కానీ అని ఏదో చెప్పాను. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చూసింది ఏంటంటే, ఎల్కే హాస్పిటల్ ఈజ్ ద ఫైనెస్ట్ హాస్పిటల్. అంటే విత్ 100 బెడ్స్ అండ్ ఐసీయూలో 25 బెడ్స్ అండ్ 24/7 నర్సింగ్. అండ్ ఇక్కడున్న స్పెషాలిటీస్ న్యూరో స్పెషాలిటీ అండ్ ఆర్థో స్పెషాలిటీ, ఆర్థో సర్జన్స్ ప్లస్ జనరల్ సర్జన్స్, అలాగే గైనిక్ సర్జన్స్, వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఇంకా ఏంటంటే మన సిటీ స్కాన్, మొత్తం మల్కాజ్గిరి మొత్తంలో సిటీ స్కాన్ ఉండేది ఇక్కడే, ఈ ఎల్కే హాస్పిటల్లో. అండ్ యూ హ్యావ్ ఎక్స్రే అండ్ ఇంకా చెప్పాలంటే మామూలు ఓటీ ఉంది, జనరల్ ఓటీ అవుట్ పేషెంట్స్కి, వాళ్ళు చూసి అవుట్ పేషెంట్స్ వాళ్ళు చెక్ చేయడానికి అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా అభిప్రాయం మారిపోయిన తర్వాత నాకే అనిపించింది, అంటే అరే నేను పొరపాటున నేను చూడకుండానే ఒక మాట మాట్లాడేసేనే అనుకున్నాను. సో ఇవన్నీ చూసిన తర్వాత ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ మీ అందరితోటి. సో యూ హ్యావ్ వెరీ ఫైన్ హాస్పిటల్ విత్ ఫైనెస్ట్ ఎక్విప్మెంట్, అధునాతనమైన ఎక్విప్మెంట్ తోటి ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది. సరే ఎక్విప్మెంట్ ఉంటే సరిపోతుందండి, ముందు కంపాషన్తో వర్క్ చేసే వాళ్ళు కావాలి. అలాంటిది ఒక్కొక్కళ్ళు అంటే 35 years ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అంటున్నారు. 37 ఏళ్ళు అంట విజయ గారు అని హెడ్ నర్సు, ఆవిడ ఓటీలో ఉంటారు. అలాగే జూలీ అని ఆవిడ 35 years అంట, అప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వీళ్ళంతా కంపాషన్తో వర్క్ చేస్తున్నారు. ఇక్కడ రాగానే నన్ను ఫస్ట్ రవిమోహన్ గారు, ఆయన మాస్క్ వేసుకున్నాడు, ఆయన ఫేస్ నాకు తెలియలేదు. నేను వచ్చాను మామూలుగా, రాగానే ఆయన సార్ మీరు వచ్చారా, రండి అని చెప్పేసి పలకరించారు, నవ్వుతూ పలకరించి లోపలికి తీసుకెళ్ళారు. సరే ఇవన్నీ నా ఒక్కడికే కాదు, ఎవరికి వచ్చినా వాళ్ళు లోపల రాగానే వాళ్ళు పలకరిస్తూ గైడ్ చేస్తూ తీసుకెళ్తున్నారు. అలాగే మేనేజరు మణిమాల అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ నేను ఐసీయూలో మేడం ఏమనుకోకండి ఒక 10 నిమిషాలు అంటే, సార్ మీరు కూర్చొని నో ప్రాబ్లం అని చెప్పేసి అంటే ముందు పేషెంట్కి కానీ పేషెంట్ తరఫున వచ్చే మనుషులకు కానీ సగం జబ్బు పోయేలాగా నవ్వుతూ చక్కగా కంపాషన్తో వాళ్ళు దే ఆర్ ట్రీటింగ్. అది ఇంపార్టెంట్. తర్వాత ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. ఇక్కడ మా అత్తకి ఏం కాదు అనే ఒక ధీమా భరోసా అన్నీ వచ్చేసింది. సో ముందు ఇలాంటి వ్యక్తులంతా ఉండడం వల్ల, ఈ అధునాతనమైన ఎక్విప్మెంట్ ఉండడం వల్ల మీకు మొత్తం కేర్ అంతా ఎక్కడికి వెళ్ళదు, చక్కగా ఉంటారు. సో మొత్తం మల్కాజ్గిరి మొత్తంకి ఎల్కే హాస్పిటల్ ఈజ్ ద బెస్ట్ హాస్పిటల్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్. మీకు ఎప్పటికీ ఎలాంటి జబ్బు రాకూడదు, ఎలాంటి కాళ్ళు ఎగరకూడదు, ఎలాంటిది ఏవి జరగకూడదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఒకవేళ ఏదైనా అయితే మీరు తప్పకుండా ఎల్కే హాస్పిటల్కి రండి, బికాస్ యూ విల్ హ్యావ్ ది బెస్ట్ కేర్, హెల్త్ కేర్లో ది బెస్ట్ కేర్. సో I wish you all the best, and don't forget Malkajgiri Crossroads lo LK Hospital, the finest hospital. And LK Hospital MD garu ayana Jalandhar Reddy garu బోల్డంత కష్ట నష్టాలు ఉన్నా కానీ ఇక్కడ ద ఫైనెస్ట్ హాస్పిటల్ ఉండాలని చెప్పేసి ఒక పట్టుదలతోటి ఇక్కడ ఈ హాస్పిటల్ని డెవలప్ చేయడం నిజంగా హర్షణీయం. అలాగే డైరెక్టర్స్ వాళ్ళు, హిందూ గారు, వాళ్ళంతా మిగతా వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేషన్ ఉంది హాస్పిటల్లో. ఎవ్రీవన్ నాకు కనపడిన వాళ్ళందరూ నవ్వుతూ పలకరించి, ముందు చెప్పాను కదండి అలాంటివన్నీ అది దొరకడం చాలా కష్టం. సో రియలీ జలంధర్ రెడ్డి గారికి నేను హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఆల్సో, బికాస్ ఒక మంచి హాస్పిటల్ని మంచి ఉద్దేశంతో జనాలకి సేవ చేయడం అంటే మాటలు కాదు, అలాంటి హాస్పిటల్ ఇక్కడ ఉండడం చాలా నిజంగా మల్కాజ్గిరి ప్రజలకి చాలా గొప్ప వరం. థ్యాంక్ యూ.